మార్నింగ్. దిస్ ఇస్ ద 60th డే. వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. ఇంత దగ్గరకు వచ్చిన ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, నేనైతే కొన్ని సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేసుకుంటున్నా నాలో నేనే. సో చూద్దాం, హోప్ ఆల్ విల్ థింక్ గుడ్ అని చూద్దాం. మరి ఎంతవరకు సాధ్యమో అది ఎన్ని డేస్కో. కాసేపు కూర్చున్నా ఫ్రెండ్స్, ఇప్పుడే కొంచెం చాలా తిరిగి అటు ఇటు. చాలామంది అయితే చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐ మీన్ వాళ్ళ స్కూల్ డేస్లో వాళ్ళు ఎవరైతే మామూలుగా అయితే ఇప్పట్లో అయితే ఎవరు పంపరు బయటికి. ఇప్పుడైతే పార్క్లో ఒక 3 మెంబర్ బాయ్స్ 3 మెంబర్ గర్ల్స్ అయితే సైకిల్ మీద చిన్న పిల్లలు 5 years 6 years అట్లా వచ్చి ఎంజాయ్ చేసి వాకింగ్ చేస్తూ అలా సరదాగా గడుపుతున్నారు మార్నింగ్ అయితే. సో నాకైతే నా జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఎవరికైనా సరే వాళ్ళ చైల్డ్హుడ్ అనేది మోస్ట్ థింగ్స్ అయితే ఉండాలి. ఇదే నా వ్లాగ్ ఇవాళ. సో నేనైతే కొత్త ఫీచర్స్ యాడ్ అయినాయి, థంబ్నెయిల్స్ మార్చుకోవచ్చు అని నిన్న చెప్పాను. అండ్ కాపీరైట్ గురించి నిన్న ఎవరైనా చూడలేకపోయారో వాళ్ళైతే చూడవచ్చు ఆ ఫుల్ వీడియో. కార్డ్స్లో అయినా వీడియో ఎండ్ కార్డ్లో అయినా పెడతాను. సో హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ కాపీరైట్ అయితే నేనైతే మీకు ఇస్తా. సో మీరైతే చూడండి మరి ఎలా ఉంటుందో. సో ఇవన్నీ రోజుల్లో మనం ఓన్లీ థింక్ చేసి ప్రాబ్లమ్ అయితే గాలి మామూలుగా పెట్టలేదు. అండ్ నన్ను స్కూల్లో అయితే చాలామంది సపోర్టివ్గా ఉండి నాకైతే గుడ్ మెమరీస్ ఇచ్చారు. అండ్ నాకు చిన్నప్పుడు ఒకసారి సక్సెస్ అనిపించింది. ఎప్పుడు అంటే ఒక క్విజ్లో ఒక ఆన్సర్ ఇచ్చిన. ఎందుకంటే నేను అన్నిటికంటే టైమింగ్ నమ్ముతానాలో. సో అందరికీ అదే ఇష్టం, టైమింగ్. ఎక్కడైనా మధ్యలో ఎవరు చెప్పలేదంటే నేను ఆ టైంలో చెప్తుండే. కానీ ఎప్పుడో ఒకసారి హిట్ అవుతుంది, ఊకే హిట్ అవుద్దని కాదు. కానీ హిట్ అయినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు అనమాట. సో అందరైతే నా టైమింగ్ని అయితే నమ్ముతారు. నేనైతే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేశాను ఇన్ని డేస్లో. ఎందుకంటే అంతే, అది బికాస్ నాలో ఉన్న థింగ్ అది అనమాట. సో అయితే అందరైతే నన్ను చూస్తున్నారు వెరైటీగా. సో అవన్నీ మనం పట్టించుకోదు కదా. సో జస్ట్ డూ యువర్ థింగ్స్ అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి మనకైతే సరదాగా ఉండే. ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళేవాళ్ళం, చాలానే తిరిగేవాళ్ళం. కానీ అనిపించేది అరే ఇట్లానే ట్రావెల్ చేస్తే బాగుండు కదా జిందగీ మొత్తం. కానీ నేను ట్రావెల్ చేయొచ్చు, అట్లా అనేం లేదు. బట్ అందరి కండిషన్స్ వేరే కదా. సో అలా అని అయినా వెళ్ళా, చాలా దగ్గరికే వెళ్ళా. ఎక్కడికి, జలవిహార్ అని అండ్ మౌంట్ అపెరా, ఇంకా వాటర్ ఫాల్స్ అని, ఇంకా వండర్లా అని చాలా చోట్లకి వెళ్ళాం. చిన్నప్పుడు చైల్డ్హుడ్ జర్నీ ఏమంటారు, ఆ మెమరీసే వేరు నిజంగా. వావ్, ఇది చూడండి అసలు ఎంత చిన్న స్పైడర్స్. ఇవేమన్నా రేరా అంటే నాకు తెలియదు, జస్ట్ అయితే తొక్కుతునేవాడిని. ఇంకోటి ఇది బాగున్నాయి స్పైడర్స్. అప్పుడప్పుడు ఇట్లా బయటికి వస్తేనే ఇలాంటివి తెలుస్తాయి. ఇవన్నీ మనం మిస్ అయిపోతాం. నార్మల్ మనకి వేవ్ కనబడవు. ఎక్కడ కనబడతాయా ఫ్రెండ్స్ చెప్పండి? అందుకే అప్పుడప్పుడు నేచర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. సో ఎంత క్యూట్ ఉన్నాయి అసలు, వదలబుద్ధి అవుతుంది. క్యూలో నడుస్తున్నాయి, సేమ్ రోజ్ పెటల్స్ లాగానే ఉన్నాయి ఇవి. ముట్టుకున్నా బా, సేమ్ దూదిలానే ఉన్నాయి. సేమ్ దూదులే, సేమ్ కాటనే, భలే ఉన్నాయి నిజంగా. అయితే వర్షం పడి ఉండొచ్చు, మేఘాలు అయితే కమ్ముకు వస్తున్నాయి. ఈ వెదర్ అయితే బాగుంది. అండ్
నేనైతే టాపిక్ లేదని ఎందుకు అనుకుంటావు బ్రో? ఎన్నో టాపిక్స్ ఉన్నాయి దేశంలో మాట్లాడి. అందుకే నెట్వర్క్ పెంచుకో అని చెప్పేది. ఎందుకు నలుగురు మాట్లాడితే సో నీకు అర్థమవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే లింక్డ్ఇన్లో ఎక్స్పర్ట్స్నితో ఏదైనా ఫైండ్ చేయాలంటే ఫైండ్ చేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు. సో లెర్న్ ఫ్రమ్ దెమ్ కదా. సో ఇదైతే నేను నేర్చుకున్నా. మీకు కూడా అడ్వైజెస్ కావాలంటే మీరు కూడా మీ థింగ్స్ని, మీ థాట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి డిఫరెన్స్గా. అంత సామాన్యంగా అయితే ఎవరు నెట్వర్క్ ఇవ్వరు ఈ మధ్య కాలంలో. సో హ్యావ్ ఎ ట్రై అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ లింక్డ్ఇన్లో ఏంటంటే ప్రతి వాళ్ళు మనీ కట్టి ఎక్స్పోర్టో లేకపోతే ప్రైవేట్ ప్రొఫైల్ లాగా మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకైతే మనం ఏం చేయలేము. సో హూ ఆర్ పబ్లిక్ యూ కెన్ ట్రై విత్ దెమ్. అండ్ ఉండవచ్చు హూ విల్ నాట్ బి, దే విల్ హ్యావ్ సమ్ గుడ్. ఎవరైతే సోషలైజ్గా తిరుగుతారో వాళ్ళైతే నిజంగానే సంథింగ్ అచీవ్ చేస్తారు అనమాట. లైక్ నెట్వర్క్ కోసం వాళ్ళైతే వదిలేస్తారు. ప్రైవేట్ కాకుండా పబ్లిక్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి తాబేళ్ళు, కుందేళ్ళు రప్పలాడతాయి, వెళ్ళిపోతాయి, ఇట్లా దూసుకెళ్ళిపోతాయి. కానీ ఒకసారి కూడా చూడలేదన్నమాట. ఎందుకో కేబీఆర్ పార్క్లో అయితే నిజంగానే కనబడతాయి మనకి పీకాక్స్ అనేది. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అక్కడైతే ఫొటోస్ అయితే దిగొచ్చు, మంచిగా అనిపిస్తుంది అక్కడ. రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన నేను ఒకసారి. ఆ చిన్న స్పైడర్స్ అయితే గమ్మత్తు ఉన్నాయి, మస్తు ఉన్నాయి. సేమ్ రోజ్ పెటల్స్ కాటన్తో ఎలా చేస్తూ ఉంటాయో సేమ్ అట్లుంది టచ్ చేస్తే. సో అలాంటి క్రీచర్స్ అనేవి అడవి పెంచితే నిజంగా పెరుగుతాయి. సో అందుకే అప్పుడప్పుడు అలాంటివి కనబడతాయి కాబట్టి మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. చూద్దామా, మళ్ళీ ఫోటో దిగడం మర్చిపోయాను. అసంటివి పెడితే కొంచెం థంబ్నెయిల్ అనేది బాగుంటాయి, అట్రాక్టివ్గా. సో వెళ్దాం మళ్ళీ మనం అయితే ఎక్కడ బొగ్గొట్టుకుంటే అక్కడి నుంచి రాబట్టాలంటారుగా. సో అలా అనమాట. ఎక్కడున్నా హలో ఏం చేసావు హలో 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 దొరికాయి. చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది నిజంగా. ఏ టెన్షన్స్ లేకుండా ఆరామ్స్ హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వచ్చి మంచిగా బ్యాగ్ వేసేసి ఏదో ఒక ఆట ఆడుకునేవాళ్ళు. నెక్స్ట్ కాలేజీలో కూడా అంతే. అంటే కొంచెం అయితే లెర్నింగ్స్ ఉండేలే కానీ ఎంజాయ్ చేస్తుండే. సో ఆ మెమరీస్ అయితే నాకు ఫుల్ఫిల్ ఉంటుండే ప్రతిసారి. అంటే మిస్ అయ్యాను అని ఎట్ ద సేమ్ అండ్ లోన్లీనెస్ ఎంజాయ్ చేశానని చెప్పవచ్చు. సో అలా అనమాట. సో ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ లోన్లీనెస్. అమ్మో ఎన్ని చీమలు నాయన, ఈ కాలు పెడితే కత్తమే అవుతుంది ఇందులో. సో అలా చిన్నప్పుడు అయితే అలా ఉండేది. కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా ఒకటే నేర్పించేవాళ్ళు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అయితే, ఏ పని చేసినా మంచి చేయాలి అండ్ మోసం చేయొద్దు అని. సో మోసం అంటే నమ్మిన వాడిని గొంతు కోయడం. సో అలాంటివి కాకుండా మామూలుగా నేను ఎంత కష్టమైనా నిజాయితీగా బతుకు, కష్టం చేయి అనేవాళ్ళు. సో అదే నేనైతే పాటిస్తున్నా ఇప్పటికి కూడా. సో మనమైతే ఎవరిని భూములైతే
లాక్కోవడం అలాంటివి అయితే మనమేం చేయలేదు, చేయము కూడా. సో మళ్ళీ ఒకటి కనబడింది, ఎల్లు బాగున్నాయి చిన్న స్పైడర్స్, కానీ చాలా డెలికేట్ ఉన్నాయి, చనిపోతున్నాయి. కానీ 2-3 చూసినా చనిపోవడం. అండ్ నార్మల్గా నేను ముట్టుకుందామని కొంచెం ప్రెస్ చేసేసరికి ఇంకోటి కూడా చనిపోయింది. సో సారీ ఫర్ దట్. ఏమన్నా తప్పు ఉంటే దేవుడా నన్ను క్షమించు. నా వల్ల ఒక చిన్న ప్రాణికైతే హాని జరిగింది. సో నేను దానికి CPRF అని పెడతారు కదా, హార్ట్ మీద కొట్టడం, అట్లా వేసినా కానీ అదైతే బతకలేదు. సో ఇక్కడ ఏదో కనబడుతుంది, ఏం లేదు బ్రో, ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. సో జస్ట్ కంటిన్యూ అవర్ జర్నీ. సో నిన్నైతే నాకు ఒక అడ్వైజ్ ఏంటంటే చెప్పాలన్నమాట. చిన్నప్పుడు అయితే సైకిల్స్ మీద వర్షంలో కూడా వెళ్ళేవాడిని నేను, నాకు అంతా మంచిగా అనిపించేది. చిన్నప్పుడు ఏమైందంటే ఒకసారి వెరైటీగా ట్రై చేద్దామని లెఫ్ట్ హ్యాండిల్ పైన రైట్ సైడ్, రైట్ హ్యాండిల్ పైన లెఫ్ట్ సైడ్ పెట్టిన, చూద్దాం ఇలా కూడా క్రియేటివ్గా నడపొచ్చా అని. సో నడిపిన, కాకపోతే ఒక దగ్గరకు పోయి ఒక గోడకైతే గుద్దేసిన అనమాట. సో థ్యాంక్ గాడ్ నాకైతే ఏం కాలే, బట్ బ్రేక్ ఇరిగిపోయింది అనమాట. సో అలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఇక్కడ దాకా అయితే వచ్చిన. ఇది ఈగలేనా ఒకసారి చూడండి, ఏదో బోర్డు తెలిసే కామెంట్ చేయండి. సో అలా అన్నమాట. ఇప్పుడైతే దాకా క్యాచెస్ ఆడారు 3 ఫ్రెండ్స్ అయితే, ఇప్పుడైతే ఎవరు లేరు. బాల్ మిస్ అయిపోయింది పాపం. చిన్నప్పుడు మేము కూడా ఇట్లా బాల్ పైకి వేసి క్యాచ్ పట్టేవాళ్ళు. అది ఏం గేమ్ అది, హై క్యాచ్ అనుకుంటా. సో అలా ఆడారు వాళ్ళైతే, మళ్ళీ వెళ్ళిపోయారు బాల్ పోయిందని. చాలాసేపు రికార్డింగ్ చేసారు కానీ వాళ్ళకైతే దొరకలేదు బాల్. అండ్ వాళ్ళ గేమ్ అయితే రికార్డ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేసేది. సో సంథింగ్ గుడ్ అనిపించచ్చు అన్నమాట. నాకైతే నా డేస్ అయితే గుర్తుకొచ్చాయి. సో అలా అనిపించింది నాకు. అండ్ పొద్దున్నే పీకాక్ చూసిన, కానీ మళ్ళీ తెలుసు కదా అదేం చేస్తుందో, తప్పించుకొని వెళ్ళిపోద్ది. సో అలా అన్నమాట ఈ వ్లాగింగ్ అయితే ఇవాళ. అండ్ చాలానే మెమరీస్ ఉన్నాయి. అండ్ కొంచెం అయితే పంచాలు ఉండేవాడిని స్కూల్కి అయితే, కొంచెం ఏంటి చాలా పంచాలు. సో ఎప్పుడైనా పోబుద్ది కాకపోతే అప్పుడు పోయేవాడిని కాదు, కానీ మ్యాక్సిమం పంచువాళ్ళతోనే ఉంటుండే. ఎవరు స్కూల్కి లేకపోయినా మనం వెళ్ళేవాళ్ళం, అది డెడికేషన్ కావచ్చు. సో అప్పుడు అనిపించేది, అరే ఒకరోజైనా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఇంట్లో ఉంటే అని. కానీ అదేంటో మోటివేషన్ అది రోజు డిసిప్లిన్ ఏమో కానీ మ్యాక్సిమం పంచాలు ఉండేవాడిని. మంచిగా అనిపించేది. ఆటోమేటిక్ ఫ్లాష్ అయితే ఆన్ అయింది, నేను ఆఫ్ చేసిన అనమాట, ఛార్జింగ్ వేస్ట్ అవుద్ది. సో మనమైతే వెలుగులో ఉన్నాం, మళ్ళీ ఫ్లాష్ ఎందుకని ఆఫ్ చేసాను అనమాట. సో ఈ గ్రీనరీ అయితే నా లైఫ్లో ఉండాలి. సో కొన్ని రోజులైనా ఉండాలని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే ఇలా గడిచింది, సాగుతూ ఉంది ఈ పయనం. ఎన్నో చేరాలని ఉంది, బట్ తలచి చూసా అన్నట్టు తలుస్తూనే ఉండాలి. ఇప్పట్లో అయితే అందరికీ ఏమంటారు, చేసేదానిలో ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుతారు. ఎందుకంటే రోజంతా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, వర్క్ హార్డ్ చేస్తూనే ఉంటారు, కాసేపు అయినా ఎంటర్టైన్ చేయాలనుకుంటారు. సో ఓకే, బట్ నా స్ట్రగుల్ నాదేగా. సో ఈ ఓవరాల్గా నాకైతే కొన్ని అర్థమవుతున్నాయి అనమాట. ఓకే, లెట్స్ డూ ఇట్. ఈ గ్రీనరీ అన్ని చెట్లు
ఏదో ఒకటి అయితే మనకైతే పని చేస్తుంది. సో ఆయుర్వేదిక్ అయినా ఏదైనా సరే, ఏ చెట్టు చిన్నది కాదు, ఏ చెట్టు పెద్దది. ఏవి అసలు అయితే ఇప్పట్లో బటర్ఫ్లైసే కనపడలేదు బయట, ఇలా చెట్ల దగ్గర తప్పితే. ఏదేదో బాగుంది బటర్ఫ్లై, కలర్ విచ్ కలర్ అని, రెడ్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్ బాగా అనిపించింది. చూడండి, ఇది వెళ్ళిపోతుంది దూసుకుండా. అంతే, ఏది మన కోసం ఆగదు. సో మనమే వేటి కోసమైనా ఆగాల్సి వస్తుంది. టైం గడిచిపోతుంది, సమయం లేదు మిత్రమా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఒక రూమ్లోకి వెళ్ళు, ఒక గంట సేపు కామ్గా కూర్చో. అండ్ ఇప్పటికీ ఏంటంటే నేనైతే ఇవాళ నుంచి ఫోన్ అయితే బంద్ చేస్తా, రికార్డింగ్ చేసేసి మిగతా ఏదైనా వర్క్ చూసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. సో ఎక్కడ చేసినా, ఏ వర్క్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. సో అదే అనలైజ్ చేస్తూ ఏ వర్క్ అయితే బెటర్ మన టైమింగ్ అని చెప్పి అనలైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో యాజ్ ఏ పార్ట్ టైం, ఓకే. అండ్ అలా అయితే మన థింగ్స్ అయితే ఇలా గడుస్తున్నాయి. సో ఇదే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్, జరుగుతాయి కానీ కొంచెం టైం అయితే పడుతుంది. అన్నీ త్వరగా వస్తే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ అది కాదు ఆ జీవితం. ఇట్ టేక్స్ టైం అనమాట. సో లెట్ మీ స్ట్రగల్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ నైస్ డే డియర్. ఈ అడవిలో చెప్పులు వదిలేద్దామంటే ఎక్కడ ఏమొస్తుందో తెలియదు, అందుకే చెప్పులతోనే నడుస్తున్నా. సో అక్కడక్కడైతే ముళ్ళులు ఉంటాయి, ఎక్కడైతే ముళ్ళు లేవో అక్కడైతే నడవచ్చు, కానీ ఎక్కడేముంటాయో తెలియక. పాల పిట్టనా, మంచిగా కనబడుతున్నాయి బోర్డ్స్ అయితే. చాలా మెమరీస్ అయితే ఫీల్ అవుతున్నాయి నాకు, బికాస్ ఎక్కడ కనబడని ఇక్కడైతే కనబడుతున్నాయి. అందుకే ఉంచమంటారు ఫారెస్ట్ కొన్ని రోజులైనా. సో అందుకే నాకు ట్రీస్ అంటే బాగా ఇష్టం. మనం ఏమి ఇవ్వకపోయినా ఇచ్చినా అవి అయితే ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి రోజంతా, 365 days. అందుకే ఎనిమల్స్ అయినా సరే విశ్వాసంతో ఉంటాయి, అలానే ఇవి కూడా. సో ఇలాంటి చిన్న స్పైడర్స్ అయితే 1000 ఉన్నాయి ఇందులో, నార్మల్ 10-20 గుళ్ళు 1000 అడుగున ఉన్నాయి. ఇగో మళ్ళీ ఒకటి, భయ్యా వచ్చే దారిలో మొత్తం స్పైడర్సే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇగో మళ్ళీ ఇంకొకటి. సో చాలా డెలికేట్ ఉన్నాయి, ముట్టుకోగానే చనిపోయింది ఇందాకొకటి, బట్ పర్వాలేదు చాలా ఉన్నాయి, డోంట్ వరీ. సో నా వల్ల అయితే ఒక ప్రాణానికి హాని కలిగింది. దేవుడా నన్ను క్షమించు. ఓకే, మళ్ళీ ఇంకోటి అయిపోయింది. మనం నడవడం వల్ల ఏదైనా, అందుకే కింద చూసి నడవాలంటారు పెద్దలు. ఒకళ్ళేమో కెమెరా ఫోకస్ కరో అంటారు, కానీ కింద చూస్తే ఇలాంటి ప్రాణాలు చనిపోతాయి. సో అందుకే మెయిన్వేల్ 2 చేయాలన్నమాట, ఇట్లా కింద చూస్తూ ఇటు మీద చూడాలి. సో ఇంకొకటి, ఇది కూడా చనిపోయింది. సో అందుకే అయితే
చూసుకొని నడవాలన్నమాట. ఇది లెక్క ఈరోజు గిట్కి. చూద్దాం మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కొంచెం నేర్చుకుని చేసుకున్నాను. మామూలుగా లేదనమాట. ముళ్ళులు అయితే ఇంత లోపలికి దిగింది, చెప్పు లోపటి నుంచి పసక్. నిజంగా ముళ్ళుల్లో కూడా విషయం ఉంటే ఈ పాటికి నేను పోయేటోని ఇంటికి కాదు పైకి. సో అవన్నీ దృష్టి పెట్టుకొని ఎవరైతే అడిగికైనా ఎక్కడికైనా వెళ్తే ప్లీజ్ ఇవైతే చెప్పులు కాకుండా, షూలు కాకుండా, సేఫ్టీ షూస్ ఉంటాయి చూడు, అటువంటివి పెట్టుకోండి బెస్ట్. కానీ ఒక్కటి ఏంటంటే ఎక్కువ వాక్ చేయలేం, వెయిట్ అంతా వీటి మీదకి వెళ్ళిపోతాయి. సో మన లెగ్స్లో స్టామినా ఉండదు, సో రన్నింగ్ చేయలేం. అదొకటే బాధ వీటితో. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దారిలో ముళ్ళులు అయితే వేయకండి. సో నడిచేవాడికి ఇబ్బంది అవుద్ది. ఇదే అన్నమాట ఇవాళ. సో కలుద్దాం రేపటి రోజు మళ్ళీ మీతో. కొంచెం ఇంప్రూవ్మెంట్, కొంచెం హాయిగా నవ్వుతూ సాగాలి బతుకు జీవితం. సైనింగ్ ఆఫ్. మిస్ అవుతారు. ఎప్పుడన్నా 9th అన్నా 10th అన్నా ఫోటోషూట్ చేస్తారు. ప్లీజ్ 10th కాకపోయినా ఇంటర్లో అయినా ఎప్పుడైనా సరే డోంట్ మిస్ దట్ జర్నీ. ఎందుకంటే తర్వాత నీకు టైం ఉండదు, పిలవడానికి రావాలన్న ఫ్రెండ్స్ అయితే దొరకరు. సో మీ టైంని అయితే బ్యాలెన్స్ చేసుకొని ఇలాంటి మెమరీస్ అయితే ఫుల్ చేసుకోండి. అండ్ ట్రావెల్ అయినా సరే ఎక్కడైనా సరే ప్లీజ్ ఎంజాయ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ about you and your friends and have a great achievement. Don't stop anywhere. నిన్న ఒక రీల్ చూసిన, ఏంటంటే నువ్వు పరిగెత్తలేకపోతే నడు, నువ్వు నడవలేకపోతే పాకు, కానీ ఒకే దగ్గర ఉండకునేస్తామా. అది చాలా నీ బుర్రనైతే సగం మాయం చేస్తుంది అండ్ యూ కాంట్ గో ఫర్దర్ అని. సో ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్. ఎస్, ఐఎమ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. సో అలా అయితే దీన్ని అయితే నేర్చుకోండి, మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. సో హ్యావ్ ఎ గ్రేట్ జర్నీ టువర్డ్స్ యూ అండ్ హ్యాపీ సక్సెస్ ఫర్ ఎవ్రీవన్ who are struggling their lives. Okay, see you, bye bye, see you in the next vlog. అయినా చేద్దామని రంగంలో దిగితే దాన్ని గెలవాలనే సత్తాతోనే దిగాలి, లేకపోతే మధ్యలో ఆపితే ఆ ఓటమి అయితే నీదే అవుతుంది. సో నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండలేవని అందరికీ అర్థమవుతుంది. సో గెలవాలనే ఏ రంగంలో అయినా దిగాలి, అంతే. సక్సెస్ అవుతామంటేనే కాకుండా సక్సెస్ అయ్యి తీరేటట్టు చూపించాలి. థ్యాంక్ యూ. మళ్ళీ మేము ముందుకి ప్రయాణిస్తాం నీతో.